హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో కండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. చాలా మంది కూడా నాకు సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే మనకు ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, అలాగే మెయిల్ గార్డ్ సంబంధించి బుక్స్, ఎగ్జామ్కి సంబంధించిన బుక్ ప్రిపేర్ అవుతారు కదా, దానికి సంబంధించిన ఏదైతే బుక్ ఇక్కడ దొరుకుతుందని చాలా మంది కూడా మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే వాళ్ళకు బుక్ అయితే వెతకడం అయితే జరిగింది ఫ్లిప్కార్ట్లో. మనకు ఫ్లిప్కార్ట్లో సంబంధించిన ఎంటీఎస్ కాంపిటేటివ్ సంబంధించి ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ సంబంధించిన బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ అనేది పర్చేజ్ అయితే చేసుకోండి. ఏదైతే మనకు జీడీఎస్ టు ఎంటీఎస్ ప్రమోషన్ కావాలనుకున్నా కానీ ఈ బుక్ ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానీ అండ్ మనకు అదర్ నోటిఫికేషన్ కూడా పడుతుంది మనకు మేలో కానీ జూలో కానీ. ఆ నోటిఫికేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ బుక్ అనేది తీసుకొని, ఈ బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చెక్అవుట్ అయితే చేసుకోండి. పోస్టల్ జీడీఎస్ 2025 గురించి ఈ వీడియోలో మాట్లాడుకున్నాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ అందరికి తెలిసిందే, మనకు షెడ్యూల్ 1 నోటిఫికేషన్ జనవరిలో రావాల్సింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఫిబ్రవరిలో మనకు రిలీజ్ చేశారు. దానికి సంబంధించి మీరు అప్లై చేసారు. ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది, సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది. మీ అందరికి తెలిసింది అది కామన్ గా. మనకు ప్రజెంట్ మనకు ఇంకా 2 నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నారు అనేది మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇంటర్నల్ గా ఏదైతే మనకు ఈ రోజు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అఫీషియల్ గా. ఏదంటే అఫీషియల్ గా అంటే ఇంటర్నల్ గా మనకు స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ అంటే మనకు 2023లో 3 నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. షెడ్యూల్ 1 నోటిఫికేషన్ అండ్ స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్, షెడ్యూల్ 2 నోటిఫికేషన్. 3 నోటిఫికేషన్లు 2023లో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారు, మళ్ళీ 2024లో ఒకటే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది ఒక షెడ్యూల్ 1 నోటిఫికేషన్. అప్పుడు ఎలక్షన్స్ ఉండడం వల్ల, ఈ సంబంధించి ఏదైతే ఇష్యూస్ ఉండడం వల్ల 2024లో ఒకటే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మళ్ళీ 2025లో మళ్ళీ ఏదైతే 2023 ప్రకారం మళ్ళీ కూడా 2025లో 3 నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నామని వాళ్ళు గవర్నమెంట్ కి అప్రూవల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు అందరికి కూడా ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి, జాబ్స్ గురించి వెయిట్ అయితే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ అన్నమాట. మనకు ఈ ఇయర్ లో 2025లో 3 నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నారు. మనకు ప్రజెంట్ ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ రన్ అవుతుంది. అది జూన్ 30కి లాస్ట్ డేట్ అన్నమాట. ఏదైతే వేకెన్సీ సంబంధించి ఫిల్అప్ చేసుడు, ఆ తర్వాత ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అలాగే స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, షెడ్యూల్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, స్పెషల్ డ్రైవ్ అంటే ఏంటిది అండ్ షెడ్యూల్ 2కు ఆ తేడాలు ఏంటిది అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫుల్ నోటిఫికేషన్ క్లారిటీ ఇస్తాను కాబట్టి వీడియో అనేది క్లియర్ గా చూడండి. మా అంటే 10 నిమిషాలు 12 నిమిషాలు వీడియో ఉంటుంది కాబట్టి క్లియర్ గా సోది లేకుండా చెప్తాను. క్లియర్ ఎండ్ వరకు చూడండి. 2025లో 3 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాను. ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది, క్లారిటీ అయింది కదా. అండ్ ఇవన్నిటి కూడా ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, కండక్ట్ చేయరు. కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. మార్కులు ఆధారంగానే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు ప్రజెంట్ ఏదైతే షెడ్యూల్ 1 నోటిఫికేషన్ లో 21,000 అబవ్ పోస్టులతోని రిలీజ్ చేశారు. ఇంకా 40,000 పోస్టులతోని ఈ 2 నోటిఫికేషన్లలో 40,000 పోస్టులతో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అండ్ ఇన్వాటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్న గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ వచ్చేది మా ఛానల్ కోసం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఏదైతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ డ్రైవ్ గురించి అయితే మీకు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్రదర్, మీకు ఏదైతే 2023లో జరిగిందో అదే విధంగా 2025లో కూడా కండక్ట్ చేస్తారని అని అంటున్నారు. అంటే గవర్నమెంట్ కి అప్రూవల్ వెళ్ళింది. మనకు మాక్సిమం 99% అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏది షెడ్యూల్ 1 నోటిఫికేషన్ ఆల్రెడీ రన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి స్పెషల్ డ్రైవ్. స్పెషల్ డ్రైవ్ అంటే స్పెషల్ సర్కిల్ అన్నమాట. ఇది చాలా మంది కూడా తెలియదు. అంటే ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కు ఏదైతే నన్ను స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇది స్పెషల్ డ్రైవ్ కింద మళ్ళీ మనకు ఒక నోటిఫికేషన్ అది రిలీజ్ చేస్తూ ఉంటారు. అది ప్రతి ఇయర్ మేలో రిలీజ్ చేస్తారు అన్నమాట. మే మంత్ అంటే మనకు నెక్స్ట్ మంత్. ఇది ప్రజెంట్ ఏప్రిల్ మంత్, ఏప్రిల్ 27 తారీఖు రోజు. ఇంకా మనకు ఇంకా 3-4 రోజులు అయితే ఉండడం జరిగింది మేకి. అండ్ ఇది 2023లో అంటే మే మంత్ లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టెస్ నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ నెంబర్ ఇచ్చిండు. అండ్ గ్రామీణ డాక్ సేవకు జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ స్పెషల్ డ్రైవ్ మనకు అన్నిటి కూడా షెడ్యూల్ ఉంటుంది. కానీ ఇది స్పెషల్ డ్రైవ్ అంటే స్పెషల్ గా మనకు వేకెన్సీస్ భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ప్రతి ఇయర్. కానీ 2024లో ఎలక్షన్లు ఉండడం వల్ల చెప్పినా కదా రిలీజ్ చేయలేదు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 2023లో 20 తారీఖు మే 20, 2023లో ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకు షెడ్యూల్ నోటిఫికేషన్ ఉన్నట్టు బీపీఎం, ఏబిపిఎం, డాక్ సేవకు ఈ 3 అయితే ఉండేవి. ఇందులో ఒకటి ఉండదన్నమాట. ఏది
డాక్ సేవక్ అనేది ఈ నోటిఫికేషన్ ఉండదు. ఓన్లీ ఏబిపిఎం అండ్ బిపిఎం చెప్పినా కదా, బిపిఎం అండ్ ఏబిపిఎం రెండు మాత్రమే ఇందులో తీసుకుంటారు అన్నమాట. బిపిఎం అంటే తెలిసింది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఇవి రెండు మాత్రమే ఈ నోటిఫికేషన్ లో భర్తీ అయితే చేస్తారు. లాస్ట్ టైం మనకు చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు 22 తారీఖు అంటే అదే రోజు అంటే 20 తారీఖు నోటిఫికేషన్ వచ్చింది. 22 తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ జూన్ 11 వరకు అయితే కంప్లీట్ అయిపోయిందంట. దాదాపు ఒక 25 రోజులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ 12 తారీఖు నుంచి 14 తారీఖు 3 రోజులు ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి సాలరీస్ అన్ని కూడా మనకు ఏదైతే షెడ్యూల్ 1 నోటిఫికేషన్ లాగానే ఉంటుంది. సేమ్ ఏదైతే కంప్లీట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా షెడ్యూల్ లాగానే ఉంటుంది. కానీ ఏంటంటే ఇందులో ఒకటి బిపిఎం ఒకటి అండ్ ఏబిపిఎం ఒకటి, ఈ రెండు మాత్రమే ఇందులో భర్తీ అయితే చేస్తారు. ఇక డాక్ సేవక్ అనేది ఇందులో అయితే ఎటువంటిది ఉండదు. అండ్ ఏజ్ లిమిట్ అన్ని కూడా నేను దానికి సంబంధించి ఏదైతే షెడ్యూల్ 2 చెప్పినప్పుడు చెప్తాను, అన్ని కూడా సేమ్ అన్నమాట. అయితే బ్రదర్ ఇక్కడ ఏంటంటే మనకు ఈ నోటిఫికేషన్ అనేది మనకు నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాం అని అంటున్నారు. మనకు దాదాపు ఒక 15,000 పోస్టులతోనే రిలీజ్ చేస్తారట నెక్స్ట్ మంత్. అంటే మనకు నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి కూడా నేను నోటిఫికేషన్ అప్డేట్ అయితే మనకు ఏదైతే ఇంటర్నల్ గా అప్డేట్ అయితే నాకు రావడం అయితే జరిగింది. దాని ప్రకారం అయితే నేనైతే చెప్తున్నాను. మనకు నెక్స్ట్ మంత్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత కంప్లీట్ గా నేను దానికి సంబంధించి చెప్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ప్రతి ఒక్కరు కూడా ఉండాను అన్నమాట. అండ్ ఏదైతే మనకు నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసిన స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ ఇదన్నమాట. నెక్స్ట్ షెడ్యూల్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసో చూసుకుందాం మనం. బ్రదర్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇది షెడ్యూల్ 2 సంబంధించి జూలైలో ప్రతి ఇయర్ లో జూలైలో రిలీజ్ చేస్తారు. అది మీ అందరికి తెలిసిందే. ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్న వల్ల రాలేదు. అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పోస్ట్ డాక్ భవన్ న్యూఢిల్లీ నుంచి రావడం అయితే జరిగింది నోటిఫికేషన్. అండ్ గ్రామీణ డాక్ సేవకు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 మనకు ఫస్ట్ మొన్న ఫిబ్రవరిలో వచ్చింది షెడ్యూల్ 1, ఇది షెడ్యూల్ 2 జూలై 2023. అయితే బ్రదర్ ఈసారి కూడా మనకు జూలైలో రిలీజ్ అయితే చేస్తారు. ఎందుకంటే వాడు ఆల్రెడీ అఫీషియల్ మనకు మొన్న ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు కదా, వాళ్ళని అల్లలో ఎంటి ఇచ్చిండు. ఏంటంటే జూన్ 30 వరకే మేము ఈ నోటిఫికేషన్ అనేది వేకెన్సీ అనేది ఫిల్అప్ అయితే చేసుకుంటాం, జూన్ 30 వరకు లాస్ట్ అని చెప్పడం అయితే జరిగింది. జూన్ 30 అంటే అర్థం ఏంది, జూన్ 30 వరకు కంప్లీట్ చేస్తే మనకు జూలైలో షెడ్యూల్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అని అర్థం. మీకు స్క్రీన్ మీద వేస్తాను, అది ఒకసారి మీరు చూడండి ఓకేనా. ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే జూన్ 30 వరకే మేము ఈ నోటిఫికేషన్ కంటిన్యూ ఉంటుంది, ఇది ఫిబ్రవరిలో వచ్చింది. జూలైలో మరో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఒక ఇంటి ఇవ్వడం అయితే జరిగింది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు జూలైలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. దీనికి కూడా దాదాపు 25,000 నుంచి 30,000 రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మొన్న ఫస్ట్ లిస్ట్ లో కేవలం 10,000 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. అంటే 10,000 కూడా కాలేదు, 9,000 మంది జాయిన్ అయ్యారు. మిగతా 12,000 13,000 మంది సెకండ్ లిస్ట్ లో రిలీజ్ చేశారు దాని లెక్క చూసుకుంటే. అండ్ ఇక్కడ దీనికి సంబంధించి ఎప్పుడు వచ్చింది, దీనికి సంబంధించి చూసుకుంటే జూలైలో ఈ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ జూలై 31 రోజు అయితే రావడం జరిగింది. అండ్ ఆగస్ట్ లో మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ లెక్క ప్రకారమే ఇప్పుడు ఏ విధంగా ఇది రిలీజ్ చేసారు 2023లో, దీని లెక్కనే మనకు ప్రజెంట్ ఇప్పుడు 2025 జూలైలో కూడా రిలీజ్ చేస్తారు. 25,000 పోస్టుల నుంచి 25,000 పోస్టులు అంటే మనకు 2 నోటిఫికేషన్లు, మేలో ఒకటి ఆల్రెడీ చెప్పినా కదా, ఇప్పుడు మళ్ళీ జూలైలో ఒకటి. ఇది మంచి అవకాశం. ఎవరైతే 10th పాస్ అయిన వాళ్ళు అండ్ నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ 8వ నెల 3 తారీఖు స్టార్ట్ అయింది. అండ్ అప్లికేషన్ వచ్చేసి లాస్ట్ డేట్ 23/8. అంటే వీటికి కేవలం 20 రోజులు మాత్రమే ఇస్తాడు. ఇప్పుడు మనకు ఫస్ట్ మంత్ ఫిబ్రవరిలో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా షెడ్యూల్ 1, దానికి ఏంటంటే నెల రోజులు ఇచ్చిండు. కానీ వీటికి ఏంటంటే 20 రోజులు మాత్రమే ఇస్తాడు, అంటే ఎక్కువ అప్లికేషన్స్ రావద్దని. అండ్ ఎడిట్ ఆప్షన్ కూడా 24 తారీఖు నుంచి 26 తారీఖు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అయితే బ్రదర్ ఇవి అన్నిటి కూడా సాలరీ, ఇప్పుడు ఫుల్ నోటిఫికేషన్ గురించి చూసుకున్నాం, సాలరీ వచ్చేసి అన్నిటి కూడా సేమే ఉంటుంది. స్పెషల్ డ్రైవ్ లో భర్తీ చేసినా కానీ ఇందులో భర్తీ చేసినా సేమ్ ఉంటుంది. బీపీఎంకి వచ్చేసి 12,000 నుంచి 29,380 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే 18,000 నుంచి 19,000 వరకు అయితే బీపీఎం ఫస్ట్ మంత్ సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏబిపిఎం అండ్ డాక్ సేవక్, ఏబిపిఎం అన్న డాక్ సేవక్ అన్న ఒకటే అన్నమాట. 10,000 నుంచి 24,470 రూపాయలు, అంటే మీకు ఫస్ట్ మంత్ సాలరీ 14,000 నుంచి 15,000 వరకు అయితే మీకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆయనకి సంబంధించిన ఏదైతే ఆఫీస్ టైం వచ్చేసి కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది. అంటే వర్క్ చేయాలి, 4-5 గంటలు మీరు వర్క్ చేయాలి. ఇక్కడ బీపీఎం అంటే మీ అందరికి తెలిసిందే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. దీనికి సంబంధించి ఏదైతే బిఓ సంబంధించి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి చూసుకోవాలి.
ఇక్కడ ఇదంతా కూడా మీకు ఉండడం అయితే జరిగింది. స్క్రీన్ మీద చూసుకోండి ఒకసారి. అండ్ ఏబీపీఎం వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. దీనికి సంబంధించి కూడా మీరు అయితే సేల్స్ అయితే లెటర్స్ ఇవ్వాలి అవన్నీ కూడా ఉంటుంది. ఒకసారి మీరు చూసుకోండి స్క్రీన్ మీద. అండ్ డాక్ సేవ సంబంధించి కూడా అంతే ఉంటుంది, సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇంకా దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే అన్ని పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా, ప్రతి నోటిఫికేషన్ కూడా గవర్నమెంట్ సంబంధించి. ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలన్నమాట. మాక్సిమం 40 ఇయర్స్ వరకు అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా హయ్యర్ అప్పర్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది. అంటే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఎక్స్ట్రా చేసుకోవచ్చు, అంటే 45 ఇయర్స్ వరకు. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నో రిలాక్సేషన్, ఓన్లీ 40 ఇయర్స్ వరకే. పీడబ్ల్యూడి అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉంటారు కదా, అంటే కాళ్ళు లేని వాళ్ళు, చేయలేని వాళ్ళు, అండ్ కళ్ళు లేని వాళ్ళందరూ ఉంటారుగా, వాళ్ళకు 10 ఇయర్స్. అండ్ పీడబ్ల్యూడి ప్లస్ ఓబీసీ వచ్చేసి 13 ఇయర్స్. అండ్ పీడబ్ల్యూడి అండ్ ఓబీసీ వచ్చేసి 15 ఇయర్స్. టోటల్ గా 55 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు, ఎవరు ఎస్సీ ఎస్టీ ప్లస్ పీడబ్ల్యూడి ఉన్న వాళ్ళు మాత్రం. దీనికి సంబంధించి రిలాక్సేషన్ సంబంధించి ఏజ్ సంబంధించి చూసుకుంటే మాత్రం. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి సింపుల్ గా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర 10th మేమో ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ, ఇంటర్వ్యూ కానీ, అండ్ స్కిల్స్ కానీ ఏది కానీ అవసరం అయితే లేదు. ఏ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. కేవలం 10th సర్టిఫికేట్ ఉంటే మీకు ఈ నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక దీనికి సంబంధించిన అదర్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఏంటంటే కంప్యూటర్ ఆఫ్ నాలెడ్జ్, దీనికి ఎటువంటి అవసరం అయితే లేదు కంప్యూటర్. అండ్ ప్రతి ఒక్కరు కూడా బండి నడపడం రావాలి, అది సంబంధించి కామన్ అది. ఇంకా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక హౌ టు అప్లై వచ్చేసి ఇండియా పోస్ట్ జీడిఎస్ online.g1.in వెబ్సైట్ లో మీరు ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఏ విధంగా జాబ్లు ఇవ్వడం జరుగుతుందంటే ఇక సెలక్షన్ క్రైటీరియా చూసుకోవచ్చు. ద అప్లికెంట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ద బేస్ ఆఫ్ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మెరిట్ బేస్డ్ మీద మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మీకు 10th లో మార్కులు ఉన్నాయి కదా, 10th లో మార్క్స్ బట్టి మీకు జాబ్ అయితే ఇస్తున్నారని వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది అన్నమాట. నోటిఫికేషన్కి ప్రతి ఒక్కరు కూడా ఫీ పేమెంట్ అయితే చేయాలి. ప్రతి ఒక్కరు అంటే ఇందులో ఓబీసీ వాళ్ళు, యూఆర్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 100 రూపాయలు ఫీ పేమెంట్ అయితే చేయాలి, అంటే మేల్ వాళ్ళు, బాయ్స్. అండ్ మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఫీమేల్ వాళ్ళు, పీడబ్ల్యూడి వాళ్ళు, ట్రాన్స్జెండర్ వాళ్ళు వీళ్ళకు ఎటువంటి ఫీ పేమెంట్ లేదు. ఫ్రీగా ఆన్లైన్ లో మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. కేవలం ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ, యూఆర్, మేల్, బాయ్స్ వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్ కి 100 రూపాయలు ఫీ పేమెంట్ ఆన్లైన్ లో చెల్లించాలన్నమాట. ఇక అప్లికేషన్ సంబంధించి ఇదంతా క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో మీరు రీసెంట్ గా ఫోటో అప్లోడ్ చేయాలి, అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేయాలి. అండ్ దీనికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా నోటిఫికేషన్ సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏదైతే మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోవాలి. రఫ్ గా చెప్తాను చూడండి ఒకసారి. మార్క్ షీటు ఒరిజినల్, అండ్ కమ్యూనిటీ క్యాస్ట్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్, అండ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఎవరైతే ట్రాన్స్జెండర్ అప్లై చేస్తూ ఉంటారో, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అండ్ మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, గవర్నమెంట్ డిస్పెన్సర్స్ అండ్ గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఉంటుంది కదా, అక్కడ వెళ్తే మీరు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇవన్నీ కూడా మీరు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా మీకు ఏదైతే జాబ్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారా అందులో అయితే ఇవి పనిచేస్తాయి అన్నమాట. అండ్ ఫైనల్ గా అయిపోయిందంటే ఇంటర్వ్యూ వీడియో మీకు అన్ని క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో క్లియర్ గా చూడండి. అండ్ ఎవరైతే మీ 10th పాస్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ. అండ్ నోటిఫికేషన్స్ మనకు వస్తూ ఉంటాయి కాబట్టి నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. కాబట్టి కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టి ఉండుకోండి. అండ్ ఫైనల్ గా అయిపోయిందంటే ఇంటర్వ్యూ వీడియో. థ్యాంక్ యూ.